నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నమః శివాయ. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 931 రోజు ఏంటండి. ఈ రోజు 932 రోజు. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. కార్యక్రమం ప్రారంభించమని గురువు గారిని కోరుతున్నాను. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఈరోజు 932వ రోజు, అంటే 2023 ఆగస్టు సెప్టెంబర్ 21వ తేదీన శ్రీకృష్ణ దేశికేంద్రుల 40వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? అయమాత్మయనిన రీతిగా నయముగయి బట్ట బయలు అదుగో ఎనుటల్ అయమియమనియనుట ఉళ్ళక్కియైననే అనవలసి నీదు కీడుడుగుటకై. ఇక్కడ 40వ కంద పద్యాన్ని మనం చక్కగా పరిశీలించి చూసినట్లయితే, నీదు కీడు ఉడుగుటకు 40వ కంద పద్యాన్ని నీకు జనన మరణాలు లేవని తెలియజెప్పుటకు ప్రయోగించారు తప్ప 931 ఎపిసోడ్ లో చెప్పిన పరమ పురుషుడు ఈ బయలు అని చెప్పుట తోడనే చెప్పినవాడు లేడండి. మీకు నిన్న రోజున క్లియర్ అయింది. దాన్నే ఈరోజు బోధ దృఢీకరణ చేస్తున్నారు 40వ కంద పద్యంలో. అంతేనండి. చూడండి, మనకు ఈ బయలే పరమ పురుషుడు అన్నారు. ఎక్కడ ప్రారంభించారు? పరమ పురుషుడు అని ఒకటి ఉందయ్యా, అందులో ఎరుక లేదు, అందుకే దాన్ని లేనెరుక అన్నారు. బాగా పరిశీలించవయ్యా, లేనిది లేదు ఉండేది ఉంది అని మనకు 28, 29 కంద పద్యాల్లో ప్రారంభించారు ప్రబోధ. 39లో ముగించేశారు. ఏమని? ఇందాక చెప్పినటువంటి ఆ రీతిగా నువ్వు అవగాహన చేసుకున్న యొక్క కావూరి నాగేశ్వర ప్రసాద్ లేమి తనకే తెలిసిపోతే దాన్ని హ్రీ అన్నారు. మనకు ఇక్కడ కూడా భగవద్గీతలో కూడా దాన్ని ఏమన్నారంటే హ్రీ అన్నారు. ఆ గుడి దీర్ఘమిస్తే హీ దానికి రావద్దు. హ్రీ అంటే ఏమర్థం అన్నాము అక్కడ? హ్రీ అంటే సిగ్గు అని. సిగ్గు, అరే విచారించిన వాడే లేనివాడు కదా, ఇన్నాళ్ళు అనవసరంగా విచారించాను, పరిపూర్ణాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలా, పరిపూర్ణాన్ని తెలుసుకోవాలంటే ఎక్కడికి పోవాలా అని ప్రశ్నించినటువంటి నేను పోయేదానికి ఆడి నుంచి వచ్చుంటే కదా అని సిగ్గుపడతాడు. ఆ విషయాన్ని ఈరోజు తెలియజేస్తున్నారు. చూడండి, పరమ పురుషుడు ఈ బయలని గురుడు ఎరిగించినను చూచి గొప్ప కురుచులై ఎరిగేటి నిన్ను నే మృషనని ఎరిగెరుగుము నీవే మాయవు ఇక పుట్టవు అని చెప్పి నిన్న చెప్పారు. ఈ బయలు అని చెప్పిన మాటని ఈరోజు కొనసాగిస్తున్నారు. ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు అనేది కదా మొదటి మంత్రం. అట చెప్పినోడు కూడా అబద్ధపు గుర్తేనయ్యా. అబద్ధపు గుర్తుల నుంచి అబద్ధంతోనే అబద్ధంగానే అబద్ధంతో మాట్లాడుతున్నాడు ఆయన. ఆ విషయం చూడండి. అయమాత్మయనిన రీతిగా 4వ మహావాక్యం. అది 4వ మహావాక్యంలో ఏం నిర్ధారణ చేస్తారంటే, ఆరంభంలో సత్శిష్యుడికి సాధనా సంపదతో వచ్చినటువంటి శిష్యుడికి 4 మహావాక్యాల సారాంశాన్ని బోధించినప్పుడు, నాయన ఈ కారణం చేత ఈ ఆత్మే బ్రహ్మ అంటారు. ఈ అంటే అర్థం ఏంటి అంటే, అక్కడ ఈ ఆత్మ అంటే నేనని గుర్తిరుగుతున్నటువంటి అబద్ధపు గుర్తు ఏదైతే ఉందో అదే సృష్టికి కారణము, సృష్టికి ప్రత్యేకంగా కారణం లేదు అని చెప్పారండి. సృష్టికర్తను విచారిస్తే సృష్టికర్త లేదండి. ఆ లేదనేవాడు ఊగొడుతున్నవాడేనండి. అతను లేదని తనకు తెలిసిన తర్వాత ఈ పరిపూర్ణ సూచన చేసేటప్పుడు విచారించిన వాడు ఇంకా ఏమని చెప్పాలంటే, ఇంకా అద్వైతం అని చెప్పేదానికి లేదు. నేను విచారించిన వాడు సృష్టికర్తగా అపరోక్షం చెందుతాడు. ఇక్కడ ఇద్దరు లేదు.
ఉమ్, నరస్వప్నంలో ఇద్దరుంటారండి. ఉమ్, సురస్వప్నంలో ఇద్దరుంటారు చూడండి. ఉమ్, నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నరస్వప్నానికి సురస్వప్నానికి తేడా. ఉమ్, ఆ, మీరు అడిగిన దానికి అరుంధతి రామకృష్ణ గారు అడిగిన దానికి దాదాపుగా సమానంగానే ఉన్నాయి. ఉమ్, అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు చూశారు. నరస్వప్నం అంటే త్రిపుటిలో ఉండేది. ఉమ్, సురస్వప్నం అంటే సృష్టికర్తగా నువ్వు గనేటువంటి కళ, నువ్వే ఈ జ్ఞాన యజ్ఞాన్ని నడిపిస్తా ఉండేది. ఉమ్, మీరు ప్రారంభంలో మీరే, ఎండింగ్ లో మీరే కదా. ఉమ్, ఇదే విధంగా లక్ష్యార్థం చూడండి. ప్రారంభంలో మీరే, ఎండింగ్ లో మీరే అనేది వాచ్యార్థం. ఉమ్, మీరు ప్రారంభంలో అంటే జ్ఞాన యజ్ఞానికి ప్రారంభంలో, జ్ఞాన యజ్ఞానికి ముగింపు అంటే 6 గంటలకు ప్రారంభిస్తారు, 7 గంటలకు ముగిస్తారు, మీరే అని అర్థం. అది ఉమ్, ఇది నరస్వప్నం. ఉమ్, ఇప్పుడు సురస్వప్నం చెప్తా చూడు. ఉమ్, ఈ నరస్వప్నం అనేది 3 అవస్థల్లో ఉండేదండి. ఉమ్, మీరు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభించేది జాగ్రత్త అనే కళ. ఉమ్, నిద్రపోయిన తర్వాత వచ్చేది ఇదే, ఇటువంటిదే. దీనికి ఆబ్సెంట్ అయ్యి అది ప్రజెంట్ అవుతుంది. ఉమ్, ఇది లేకుండా నిద్రపోయిన తర్వాతనే అది మొదలవుతుంది. ఉమ్, అది రెండో కళ. ఉమ్, ఈ రెండు మునిగి ఉండేది దేంట్లో? నిద్రలోనే. ఉమ్, ఈ 3 నరస్వప్నం అండి. ఆ, ఈ 3 కలిపితేనే నరస్వప్నం అని తెలుసుకునేటువంటిదే సుర, దేవుడు, నువ్వే. ఉమ్, సురస్వప్నం అంటే ఏదో తనిగా సురస్వప్నం వేరుగా నరస్వప్నం వేరుగా లేవండి. ఉమ్, ఈ 3 కూడా నాగేశ్వర ప్రసాద్ అని పేరు పెట్టబడినటువంటి అబద్ధపు గుర్తుతో తెలియబడుతుంది. కాబట్టి దీనికి మూలము సృష్టిలో ఉంది. కాబట్టి సృష్టిని విచారిద్దామని వచ్చినటువంటి మీకు సురస్వప్నం కూడా మీరేనని తెలుస్తుందండి. ఉమ్, నరస్వప్నాన్ని విచారిస్తే తల్లిదండ్రులు మూలం అని తెలిసింది. ఉమ్, సృష్టిని విచారిస్తే సృష్టికి మూలం కూడా నువ్వేనని తెలుస్తుంది. ఉమ్, ప్రూఫ్ చెప్పేశారు స్పష్టంగా. ఉమ్, ఏమని? ఎండమావిలో నీటిని వెతికితే ఉంటుందా? లేదు, ఉండదు. పాముగా భ్రమించినటువంటి తాటిలో ఎందుకు కనపడింది పాము అని చెప్పి తాడుని పోగులుగా ఇప్పదీసి చూస్తే పాము కనిపిస్తుందే? ఉమ్, మసక చీకట్లో నాలో ఉండే భ్రాంతి వల్ల తాడులో పాము కనపడిందండి. ఉమ్, సృష్టిని విచారించడం అంటే, సురస్వప్నాన్ని విచారించడం అంటే ఇదే. ఉమ్, తాడుని తీసుకొని ఎందుకు కనపడింది పాము అని తాడుని కట్ చేసి లేకపోతే ఇప్పదీసి చూస్తే కనిపిస్తుందే? లేదు. మరి ఎందుకు కనపడింది తాడులో పాము? అది భ్రాంతి. చూసేవాడి భ్రాంతి. అదే అండి. ఉమ్, చూసేవాడు. ఇట్లా సృష్టిని విచారిస్తే నీకు తేలిన ఆన్సర్ ఇది. ఉమ్, వారే సృష్టి నేను చూస్తున్నాను కాబట్టి ఉంది. ఉమ్, ఇది చూసుకోండి, సింపుల్ కదా. నువ్వు నిద్రపోయేటప్పుడు, కలగనేటప్పుడు ఈ సృష్టికి సంబంధించిన ప్రతిబింబిస్తుంది నీకు ఆ కల్లో. ఉమ్, ఇప్పుడు ప్రతిబింబిస్తా ఉంటుంది కూడా ఇదే. ఉమ్, నీకు నువ్వే తోచి ఉన్నావు, నీకొచ్చినటువంటి ప్రశ్నలకు నువ్వే ఆన్సర్ తెలుసుకుంటున్నావు. నీ ప్రశ్నలకు ఆన్సర్లు వస్తున్నాయి కానీ నేనేమైనా చెప్తున్నానా మీకు? ఉమ్, ఉమ్, మీరు ఇచ్చిన ప్రశ్నలకు ఆన్సర్లు మీ నుంచి తెలియజేస్తున్నాను, అంతేనండి. ఉమ్, నేనే కొత్తగా మీకు చెప్పట్లేదు, చెప్పేదానికి వేరే ఆడుండా. అదే గురుగారు. ఉమ్, ఇంత స్పష్టంగా ఉండేటప్పటికీ దీన్ని సురస్వప్న విచారణ అంటారండి. ఉమ్, సురస్వప్నం అనేది శూన్యం అయిపోయింది. ఉమ్, నరస్వప్నం అంటే సర్వము, ఆ, సురస్వప్నం శూన్యం. ఉమ్, ప్రూఫ్ ఏంటంటే 3 అవస్థలని మీరి, 3 అవస్థల్లో ఉండేది నాగేశ్వర ప్రసాద్ అయినా వేరే వాళ్ళు వచ్చినారా? వేరే వాళ్ళు రాలేదండి. ఉమ్, వేరే వాళ్ళు రాలేదు. ఇప్పుడు చూడండి, మీరు మన సురస్వప్నంలో 25లో నుంచి చూడండి. ఉమ్, జ్ఞాత, సృష్టికర్త జ్ఞాత మీరే. ఆ, విరాట్ అంటే ప్రకృతి అండి. ఉమ్, హిరణ్య గర్భ అంటే ప్రకృతియే సూక్ష్మ రూపంలో ఉండేది. అంటే విత్తనంలో ఉండే చెట్టులాగా అండి. ఉమ్, విత్తనంలో ఉండే చెట్టులాగా అండి. ఉమ్, నాగేశ్వర ప్రసాద్ దేహం అయితే అందులో ఉండేటువంటి దేహి సూక్ష్మం. ఉమ్, పుట్టక ముందు అదే కారణం. ఉమ్, ఇదే నరస్వప్నం. ఉమ్, కనిపించేటువంటి విరాట్ అంటే విశ్వము జ్ఞానముగా విశ్వసించబడుతున్నదండి. ఉమ్,
సురస్వప్నాన్ని విచారిస్తున్నానండి. ఉమ్, జ్ఞానం వల్లనే ప్రపంచం తెలియబడుతుందండి. ఉమ్, కాబట్టి ఆ సృష్టి మొత్తాన్ని మనం తీసుకున్నటువంటి అయితే ప్రపంచం వచ్చి విరాట్, ఉమ్, దీనికి సూక్ష్మ రూపము వచ్చి హిరణ్యగర్భ, ఉమ్, ఈ రెండిటికి శూన్య రూపం వచ్చే అదే విరాట్ అవ్యాకృత. ఉమ్, అవ్యాకృత అనే పదంలోనే ఉంది అది శూన్యమని. ఉమ్, కృత అంటే చేయబడిందండి, ఉమ్, వ్యాకృత అంటే ప్రపంచంగా వ్యాపించబడిందండి. ఉమ్, ప్రపంచం ఏర్పడక ముందు శూన్యం కదండి, ఉమ్, అదేనండి అవ్యాకృత. ఆ, దాన్ని మీరినటువంటి పరమాత్మ బట్టబయలండి, అందులో ప్రపంచం లేదండి. ఉమ్, అవ్యాకృత అనే పదానికి ఏర్పడలేదు అని అర్థం అండి. ఆ, కృత అంటే చేయబడింది, ఉమ్, వ్యాకృత వ్యాపించబడింది. ఉమ్, అవ్యాకృత ప్రపంచము ఏర్పడలేదు, ప్రపంచము శూన్యము, అది అర్థం అందులోనే ఉందండి. ఉమ్, ఇట్లా విచారించి చూసినప్పుడు దానికి ముందు ఉండే పరమాత్మ నువ్వు, నాగేశ్వరరావుని తీస్తే నరస్వప్నం బాయ, ఉమ్, సృష్టికర్తగా నిన్ను తీస్తే అసలు సృష్టికర్తే పోయినాడు. ఉమ్, సృష్టికి మూలం లేదని తెలిసింది కానీ పరిపూర్ణానికి మూలం ఉందా లేదా అని అడిగేవాడు ఏడున్నాడు అందులో. ఉమ్, అడిగేవాడు లేనిదే, ఎరుక లేనిది, ఎరుక కానిదే పరిపూర్ణమని ఈ యొక్క సృష్టికర్తను చూపించినట్లుగా పరిపూర్ణాన్ని చూపించడానికి ఉమ్, అయమాత్మయనిన రీతిగా సృష్టికర్త నువ్వే అని చెప్పినట్లుగా. ఆ, ఇంతవరకు విచారించడానికి కదా అర్థం అండి, ఊరికే కదండి చెప్పి మాట్లాడింది. అదే. ఉమ్, ఆత్మ అంటే నేను అని అర్థం అండి. ఉమ్, ఇక్కడ అయమాత్మ అంటే ఈ నేను సృష్టికి సంబంధించిన నేనండి. ఉమ్, సృష్టికి సంబంధించిన నేను శూన్యం అని తేలిపోయిండ్లా. అది కరెక్టే. అట్టేనండి ఆ పక్కన ఉండేది పరిపూర్ణ సూచన అండి. ఉమ్, నిన్న చెప్పింది ఏనండి, అది ఈ రోజు కొత్తగా చెప్పడం లేదండి. ఉమ్, పరమ పురుషుడు ఈ బయలన్నారే, ఉమ్, అది ఈరోజు అయ్యమాత్మయనిన రీతిగా నరస్వప్నంలో నాగేశ్వర ప్రసాద్ శూన్యం, ఉమ్, సురస్వప్నంలో సృష్టికర్త శూన్యం. అదే సృష్టికి సంబంధించింది శూన్యమే నాగేశ్వర ప్రసాద్ గా భ్రమించారు, లేదా పూజారి వెంకటేశంగా భ్రమించాడు. ఉమ్, ఇట్లా పరిపూర్ణం చూడు. నయముగా అంటే సూచనతో, ఉమ్, నయముగా అనే పదానికి పరిపూర్ణ సూచన చేస్తున్నారు గురువు గారు అని అర్థం అండి. అదే. ఉమ్, ఈ బట్ట బయలు నేను చెప్పారు ఇది. ఉమ్, ఈ బయలు పరమ పురుషుడు నిన్న పలుకది. ఉమ్, పరమ పురుషుడు ఈ బయలని అని చెప్పినప్పుడు అదిగో అదేనండి ఈ బట్ట బయలు అదుగో ఎనుటల్ చెప్పే పూజారి వెంకటేశం దాంట్లో ఉన్నాడా? పరిపూర్ణంలో పూజారి వెంకటేశం ఉన్నాడా? పుట్టినాడా? లేదు. మరి నువ్వు కూడా పుట్టలేదని అర్థమే కదండి. నిన్న మీకు రాసింది లాస్ట్ లో సూచిక అదే, కృష్ణ పరమాత్మ చెప్పారు కదా, నీకు చెబుతున్నటువంటి గురువు జన్మలేదని నువ్వు తెలుసుకుంటే నీకు కూడా జన్మలేనట్టే కదా నాయన. జన్మ కర్మచమే దివ్యం. నిన్న క్లాస్ లో కూడా డిస్కస్ చేసాం ఈ విషయం గురించి. నా జన్మ దివ్యమని, నా కర్మ దివ్యమని, నేను ప్రత్యేకంగా పుట్టినవాడిని కాదని, ములుగుత్తు సందు లేకుండా ఉండేవాడు నేనేనని స్పష్టం చేసి నీకు తెలియజెప్పేదానికి చెప్పే క్రమంలోనే పూజారి వెంకటేశం పుట్టినవాడు కాదని మీకు అర్థమైపోతే నీవు కూడా పుట్టలేదనే కదా. కానీ ఇక్కడ ఏమొస్తుంది గురువు గారు, కన్విన్సింగ్ లాజికల్ గా లేదు. ఎందుకంటే నేను సృష్టికర్త, నాకు నేనే సృష్టికర్త అనేది ఎక్కడ లాజికల్? అది రెండో లైన్ రాని ఆగండి. అయము ఏము అనుటకు, అయము ఏము అంటే ఇది అదే అనేదానికి, నేను పరిపూర్ణము నువ్వు పరిపూర్ణమా అని చెప్పేదానికి, చెప్పేవాడు ఉళ్ళక్కి ప్రశ్నించేవాడు పరిపూర్ణంలో ఉన్నాడా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఆన్సర్ చెప్పండి, ఎవరు వద్దన్నారు? ఈ పద్యం అయిపోయిన తర్వాత మీ ప్రశ్నలన్నీ ఇవ్వండి, తీసుకుంటానండి. నేను లేనివాడని కాదంటలేదు, కానీ నేను లేనివాడు నాకు నేను సృష్టికర్తను అనే దానికి ఏమో లాజికల్ గా అనిపిస్తున్నా. అంటున్నాను కదండి, లాజికల్ గా అంటే మీకు ప్రూఫ్ ఇచ్చేదా?
ప్రూఫ్ అంటే ఇక్కడ ఇలా నా దృష్టిలో చెప్తున్నా గురువు గారు. అడగండి. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని పొద్దున పూట ఏదో స్టార్ట్ చేస్తున్నా, ముగిస్తున్నా, దానికి కొన్ని ఇంద్రియాలు భగవంతుడు నాకు ఎవరో ఇచ్చారు, నాకు ఇంద్రియాలు నోట్తో మాట్లాడుతున్నా, వింటున్నారు, అంతా కథ అయిపోతుంది కదండి. ఇక్కడ ఈ కర్మ చేయటానికి నన్ను సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడు కదా, లేకుండా పోయాడా? మీరు ఒక ప్రశ్న వేయండి, దాంట్లో నాకు ఆన్సర్ చెప్పేదానికి సమయం ఇవ్వండి. మీరు ప్రశ్న వేసుకొని దాని సమాధానం వినకుండానే మళ్ళీ రెండో ప్రశ్న వేసేస్తే మొదటి ప్రశ్న ఆన్సర్ తెలుసుకుంటే రెండో ప్రశ్న అలా కాదు. దానికి ఇది కనెక్షన్ అని చెప్పేది రెండోది కనెక్షన్. అది రెండోది ప్రశ్న కాదు, రెండో దానికి కనెక్షన్, మొదటి దానికి రెండోది కనెక్షన్. అది అంతే. అవునండి, మీరు ముందు విత్తనం గురించి చెప్తారండి. విత్తనం శూన్యం అని తెలిస్తే చెట్టు లేదని మీకే తెలిసిపోతుందే. మీరు లేని శూన్యాన్ని, విత్తనాన్ని మీరే సృష్టించుకొని దానికి లేని చెట్టుని మీరే ముడిపెట్టుకొని మీరే మాట్లాడినప్పుడు ఆన్సర్ పనిచేయదు. బాగా గమనించండి. మీరు అడిగింది 6 గంటలకు నేను జ్ఞానయజ్ఞం ప్రారంభిస్తున్నాను అన్నారు కదా. అయ్యా, 6 గంటలకు మీరు జ్ఞానయజ్ఞం ప్రారంభిస్తున్నారు, దానికి మూలం నాగేశ్వర ప్రసాదేనండి. అది కరెక్ట్ ఒప్పుకుంటున్నాను. దాని నాది ఇక్కడ చేసే నా కర్మలకి నేనే కారణం ఒప్పుకుంటా. కానీ నాకు ఇండియాలు ఇచ్చి నన్ను కర్మ చేయించేటువంటి ఒక మాయా సబద్ధ బ్రహ్మ ఎవడో ఒకడు ఉన్నారు కదా. అదే నువ్వనేది, దాన్ని సురస్వప్నం అంటారు. దానికి కూడా మూలం లేకుండా సడన్ గా ఆగిపోదు కదా గురువు గారు. చూపించండి. సడన్ గా ఆగిపోదు కదా. ఇప్పుడు లాజికల్ గా చూస్తే ఏది కూడా సడన్ గా ఆగిపోతుంది. ఆగిపోవడం ఎలా సాధ్యం? ఇప్పుడు నాకు మూలం మాయా సబద్ధ బ్రహ్మ అనుకున్నప్పుడు మాయా సబద్ధ బ్రహ్మకు కూడా మూలం ఒకటి ఉండి తీరాలి. చూద్దాం, అది చూద్దాం, విచారిద్దాం. మంచి ప్రశ్న. మీ ప్రశ్న బాగుంది. ఆన్సర్ చెప్పనివ్వండి గురువు గారిని. అలాగే గురువు. నీకు మూలము మాయా సబలిత బ్రహ్మ. మీరు చెప్పింది రాసి పెట్టండి, చూసుకోండి. నీకు మూలం మాయా. మాయ అంటే అర్థం ఏంటి? నేను చెప్పింది కూడా అదే కదండి. నేను కాదనట్లా, దానికి కూడా అసలు మూలం లేకుండా ఎట్లా ఉంటుందో అంటున్నా నేను. చూపిస్తానండి, చూడండి. ఇప్పుడు ఆకాశం లేనిది ఓకే, కనపడదు, కానీ దాని మూలం అయితే ఒకటి ఉన్నది కదా. ఒక ఆత్మ, ఒక పరమాత్మ, ఏదో సంథింగ్ ఇస్ దేర్. లేకుండా ఎలా వస్తుంది శూన్యం మాత్రం? ఏంది అది? ఇప్పుడు శూన్యం అనేది ఆకాశం అనుకోండి, ఆకాశానికి కూడా మూలం లేకుండా ఎక్కడ పోయింది? ఆకాశం అంటే అర్థం ఏంటి? లేనిది. లేని దానికి మూలం అడిగితే నేను ఎక్కడి నుంచి తెమ్మంటావు? మీరే లేనిదని చెప్పి. అయ్యా, అలా కాదు గారు. ఇప్పుడు ఆత్మ నుంచి కూడా ఈ పంచభూతాలన్నీ వచ్చినాయి అని మనం సాంఖ్యంలో ఉంది కదా గురువు గారు. అవునండి, అదంతా కావూరి నాగేశ్వర ప్రసాద్ కు సంబంధించింది, మాయాకు సంబంధించింది కాదు కదా. కావూరి నాగేశ్వర ప్రసాద్ కు సంబంధించిందండి సాంఖ్యం. అదేలే గురువు గారు. వెరీ క్లియర్. మాయ విచారిస్తుందా, నాగేశ్వర ప్రసాద్ విచారిస్తున్నారా? మాయ విచారిస్తుంది అంటానికి మాయ విచారిస్తుంది ఒక రకంగా కాదు. తెలుసుకున్నవాడు మాయ కానివాడే తెలుసుకుంటాడు. మాయ ఎలా తెలుసుకుంటది? మాయ లేనిదని తెలుసుకున్నప్పుడు మాయ లేనిది అవుతుంది అనేది సూత్రం అండి. చూపిస్తాను కదా, చూపిస్తాను చూడండి. మీరేమి ఎందుకో కన్ఫ్యూజ్ పడేది, కంగారు పడే అవసరం లేదు కదా. సద్గురు మనకు ప్రత్యక్ష ప్రమాణం, కృష్ణ ప్రభువులు మనకు ప్రత్యక్ష ప్రమాణంగా చెప్తున్నారు కదా. చూడండి, కళలో కలగనేటప్పుడు కళలో మీకు కనిపించే వస్తువులన్నిటికీ మూలం ఉండాలి కదా. అవునండి. ఏది మూలం చెప్పండి? మూలం అంటూ అక్కడ లేదని చెప్పాలి, కానీ అదే కదా. చెప్పాలంటే చెప్పు, ఎందుకు చెప్పుకున్నారు? కళలో వస్తువులకు మూలం ఉందా? కళ్ళ వస్తువుల మూలం లేదు. కళ్ళ వస్తువుల మూలం నేనే. నేను చెప్పేది కూడా ప్రపంచానికి నేనే అంటే అక్కడ నాగేశ్వర ప్రసాద్. అవును, నాగేశ్వర ప్రసాద్ గారు కళలో వస్తువులకు మూలం అంటే అది వ్యష్టి కళ తండ్రి. అవును. నాగేశ్వర ప్రసాద్ కళలో వచ్చినటువంటి వాటికి కారణం ఏంటంటే నాగేశ్వర ప్రసాద్ గారు జాగ్రత్త అనే కళను నమ్మి ఉండడం వలన జాగ్రత్త అనే కళలోని వస్తువులు ఈ యొక్క నిద్రపోయిన తర్వాత వచ్చేటువంటి కళలో జాగ్రత్త అనే కళలోని వస్తువులు. జాగ్రత్త అనేది కళ అని నమ్మితే పర్వాలేదు, మీకు జాగ్రత్త అనేటి కళలోని వస్తువులే అక్కడ నిద్రపోయిన తర్వాత ప్రతిబింబిస్తున్నాయి కదా. మూడింటిని కలిపి వ్యష్టి కళ అని చెప్పాను నేను. మూడింటిని కలిపి వ్యష్టి కళ అన్నప్పుడు ఈ మూడింటిని కనేవాడు వేరే వాడు ఉన్నాడా? మీరేనా?
నేనే. మీరే అన్నప్పుడు 84 లక్షల జీవరాశులు నాగేశ్వర ప్రసాద్ లాగానే ఉత్పత్తి అయ్యాయా? వేరే ప్రాసెస్ ఏమైనా ఉందా? లేదు, వేరే ప్రాసెస్ లేదు. లేదు. ఇంత స్పష్టంగా ఉండేటప్పుడు సృష్టిని విచారించేద్దామండి. ఊరికే వద్దు, విచారించే లేదు, విచారించి కానీ ఊరికే చూస్తే కనపడదు. స్పష్టంగా మీరు చెప్పినట్టు విచారించే చూద్దాం. ఇప్పుడు వెస్ట్ అయిపోయింది, సృష్టిని విచారిద్దామండి. సృష్టికి కారణము శూన్యం అంటే, శూన్యము అనేది విత్తనం అండి. నేను కారణం లేదని చెప్పట్లేదు. సృష్టికి కారణము శూన్యము, అది విత్తనం అండి. విత్తనం అంటే ఇప్పుడు మీ ఎదురుగా కనిపించేటువంటి రోజా పుష్పానికి ఉండే మొక్క విత్తనం లాంటిదే. భూమి మీద మీరు తింటున్న మామిడి పండు మీ అనుభవంలో ఉండేది కాబట్టి మామిడి చెట్టు భౌతికం, నాగేశ్వర ప్రసాద్ భౌతికం గనుక ఆ యొక్క పండుకి, ఈ విత్తనానికి ఆ చెట్టు మూలమని, ఆ చెట్టులో నుంచి మళ్ళీ ఈ విత్తనం వస్తుందని స్పష్టంగా తెలుసుకుంటా ఉండ నరస్వప్నంలో. మీరా నరస్వప్నంలో తెలుసుకుంటున్న మీరు జ్ఞాత అవ్వండి. 25 ప్లేస్ రండి. మీరు 24లో నుంచి మాట్లాడినప్పుడు మీకు ఏమైతుందంటే ప్రపంచం నువ్వు వేరు వేరు అనుకుంటావు, దాన్ని అవిద్య అంటారండి. నాకు మూలం లేదని అర్థమైందండి, ప్రపంచానికైతే మూలం ఏదో ఒకటి ఉండాలి కదా అంటున్నారు అంటే మీరు ఇంకా 25లోకి రావడం లేదని అర్థం అండి. మీరు జ్ఞాతగా ఆలోచించి చూసినప్పుడు విత్తనం చూపిస్తాను చూడండి. శూన్యం దేనికంటే పంచభూతాలకు కలిపి శూన్యమే విత్తనం అంటున్నానా? ఈ శూన్యం ఆరోదే అని అడుగుతున్నా. మీకు కన్ఫ్యూజన్ గా ఉండింది అనుకోండి, నా మొహమాటానికి సమాధానం చెప్పద్దండి. నేను బలవంతంగా ఒక నిమిషం బలవంతంగా పూజారి వెంకటేశం మీ దగ్గర ఫోర్స్ గా ఒక ఆన్సర్ చెప్పించుట లేదు. అది శ్రోతలు కొంతమంది భ్రమాది. నేను ముందే సెట్ చేసుకుని ఆయన్ని మౌల్డ్ చేసి పెట్టినాడు, అట్లాంటిదంతా ఏం లేదు కదా. మిమ్మల్ని నేను ఫోర్స్ చేయట్లేదు కదా ఆన్సర్ చెప్పడానికి. జస్ట్ విచారణ అంతేనండి. చూడండి, ఈ మామిడి చెట్టుకి, మీరు తింటున్న మామిడి పండుకి కారణం ఒకసారి విచారించి చూస్తే మామిడి పండు, మామిడి చెట్టు, నువ్వు ఇదంతా భౌతికం. ఇదే విధంగా సృష్టికర్తను విచారించాలంటే ఏం కావాలంటే నరస్వప్నంలోనే ఇంకా బాగా విచారించాలి. మళ్ళీ నరస్వప్నానికి వచ్చిన 24కి నేను వస్తాను, మళ్ళీ ఇప్పుడు వచ్చా చూడండి. ఈ మూడిట్లో ఉండేది 4వ వాడా? మూడే కదా, ఇంతే కదా. ఇక్కడ తుంచేశారు. ఇప్పుడు మీరు నాగేశ్వర ప్రసాద్ ఇంక లేదు. ఇప్పుడు 25కి రండి. 25కి వచ్చినప్పుడు మీరు సృష్టికర్త అని భావించండి. జస్ట్ భావన చేయడానికి ఇప్పుడు మీరు సృష్టికర్త అన్నప్పుడు భావన చేయడానికి మీకేం ఇబ్బంది లేదండి. సృష్టికర్తను భావన చేయొచ్చు. ఓకే. ఇప్పుడు నేను పరిపూర్ణం గురించి మాట్లాడటం లేదు ఇక్కడ, అది పక్కన పెట్టండి. దాంట్లో నువ్వు లేదు, పరిపూర్ణంలో ఎరుక అనేది లేదు, పూర్తిగా లేదు, అది పక్కన పెట్టండి. దానికైతే ఇప్పుడు వద్దు మనకు. సృష్టికర్త అని భావన చేసినప్పుడు సృష్టికి కారణము శూన్యం అని ఒప్పుకుంటున్నారా? అవునండి. శూన్యము యొక్క ప్రతిరూపమే పూజారి వెంకటేశం. ఇది క్లారిటీనా? శూన్యం యొక్క ప్రతిరూపమే కావూరి నాగేశ్వర ప్రసాద్. ఇది రైటా కదా? అవును గురుగారు. ఇప్పుడు తల్లిదండ్రులంతా కూడా క్యాన్సిల్ అయిపోతారు కదా. దీనికి వెస్టిక్ ఉన్నటువంటి తల్లిదండ్రులు శూన్యానికి కూడా ఉన్నారా? ఎట్లాగైతే 3 అవస్థల్లో ఉండే కావూరి నాగేశ్వర ప్రసాద్ 4వ వాడు కాదు. విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత అనే దాంతోనే సృష్టి శూన్యం అయిపోయింది. పంచభూతాలు శూన్యం అన్నప్పుడు శూన్యం ఆరోదే అంటే శూన్యానికే శూన్యమైంది. భస్మాసురుణ్ణి చంపేదానికి వేరే వాడు వచ్చినాడా? భస్మాసుర హస్తం అంటే తన మీద తనే చేయబెట్టుకునేటువంటి యుక్తిని గురువు సూచన చేశారంట. ఇక్కడ మళ్ళీ ఇంకో సూచన చేస్తా నేను. ఆ శివుడు, ఆ భస్మాసురుడు ఇద్దరు కూడా పరిపూర్ణాన్ని సూచన చేయడానికి రాసిన కల్పన వ్యాసుడు రాసినటువంటి పురాణమే తప్ప అక్కడ ఏమైనా భస్మాసురుడు తనిగా, భస్మాసురుడు వాళ్ళ నాయన ఎవరు, లేకపోతే అక్కడ ఆ పరమేశ్వరుడు వాళ్ళ నాయన ఎవరా చెప్పండి, మీరు చూద్దాం. ఆ పరమేశ్వరుడికి వాళ్ళ నాయనకి మూలం ఉందా? ఆ భస్మాసురుడు వాళ్ళ నాయనకి మూలం ఉందా? వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు చెప్పండి, వాళ్ళ పేర్లు చెప్పండి. మళ్ళీ చూడండి, అది పక్కన పెట్టు, నీ కథ చూడు, పరిపూర్ణం పక్కన పెట్టు తండ్రి. నీ కథ ముందు చూడు, విచారించు. పరిపూర్ణం కాడికి ఇప్పుడు మాకు పోయేదానికి మనం లేదాడా? నేను అడుగుతుండేవి
భస్మాసురుడు ఈశ్వరుడు కథలో ఉమ్. ఈ రెండు సద్గురువు కల్పించి రాసిందే కాదా? అంతే గురుగారు, అంతే. జన్మ సాకార సద్గురువు కల్పించి రాసినటువంటిది మనకు సూచన చేయడం కోసం. అంతేలేండి. బ్రహ్మ దాని పైన కనిపెట్టేదానికి పోయినాడంట, శివుడు లోపల కనిపెట్టేదానికి పోయినాడంట, శివలింగం యొక్క లోతు అంతా కల్పించి రాసింది కదా. కల్పించింది. కల్పించి రాసినప్పుడు సంకల్పో ప్రభు సృష్టి, నిన్న మీకు పెట్టాను, మీ ప్రశ్నకు సమాధానంగానే పెట్టాను. సంకల్పో ప్రభు సృష్టి అంటే ప్రభువులో పరిపూర్ణంలో సంకల్పం వలన సృష్టి, ప్రభువు సృష్టించలేదు. సృష్టిని ఎవ్వడు సృష్టించలేదు. ఒక గ్రంథంలో ఆదాము అవ్వ ముసలి పిల్లలు పుడతారా అట్లా రాస్తాడు. ఇంకో గ్రంథంలో ఆ పండు తిన్న దాని వల్ల వాళ్ళకి ఎవరో పుట్టినారంటాడు. ఇంకొకరు ఎముకలు తీస్తే బిడ్డలు పుట్టినారంట. ఇంత ఏం మాట్లాడండి, అవి కరెక్ట్ కాదులేండి, అవి ఎవరు యాక్సెప్ట్ చేయరు. అవును, పరిపూర్ణుడికి ఏది రెండోది లేదు. కాబట్టి పరిపూర్ణ కథ పక్కన పెట్టండి. మళ్ళీ ఎరుకను విచారిస్తున్నా చూడండి, సురస్వప్నాన్ని విచారిస్తున్నానండి. నరస్వప్నంలో ఎలాగైతే మామిడి చెట్టుకి మామిడి వృక్షానికి లింకుని మీరు తెలుసుకుంటున్నారో బాగా గమనించండి. చెట్టు విత్తనాలు రెండు ఒకటేనా? చెట్టుకి విత్తనానికి కలిపి మూలం ఏదైనా చెప్పండి. చెట్టుకు విత్తనానికి మూలం అనేది ఒక సృష్టికర్త ఉన్నాడని నేను భావిస్తాను గురువు గారు. అదే నువ్వు అంటున్నా, మళ్ళీ నీకు మూలం అడిగితే నేను అడిగిపోయేదా? మిగతా వాళ్ళు మాట్లాడబాకండి, ఏం పర్వాలేదు. మిగతా వాళ్ళు గుర్తేనే ఉండండి, ఏం పర్వాలేదు. అయ్యా, మామిడి చెట్టుకి మామిడి విత్తనం కారణమా? అవునండి, అవును గురువు గారు. కలిపి వేరే మూలం చెప్పండి అని అడుగుతున్నా నేను. వేరే మూలం లేదు, నా రకంగా చూస్తే వేరే మూలం లేదు. ఇప్పుడు రండి, ఇప్పుడు అది 24తో నాగేశ్వర ప్రసాద్ చెప్పిన సమాధానం అండి. 3వ అధ్యాయం మీకు వివరించబడింది. దాని ప్రకారం యజ్ఞకర్త మీరే. మీరు సృష్టికర్త అని భావన చేయండి, మీరేం ఒప్పుకోబాకండి. సృష్టికర్త అని భావన చేసినప్పుడు సృష్టికర్తలో భాగమే కదా సృష్టి అంతా. అవును. సృష్టికర్త కంటే సృష్టి వేరా? లేదండి. సృష్టి ఆకాశంలోనిదేనా? అవును. మరి ఆకాశానికి కర్త ఉంటాడా? ఆకాశం అంటేనే శూన్యం అండి. అందులో మనం ఇద్దరు మాట్లాడుతూ ఉండే మాటలు గాని పంచభూతాలు గాని శూన్యానికి కర్త ఉంటాడా? శూన్యానికి కర్త అంటే లేడు, శూన్యమే. శూన్యము అంటే ఆకాశం గాని పంచభూతాలలో భాగమేనా? ఆరోదా? పంచభూతాల భాగం. అలాంటప్పుడు పంచభూతాలకు మూలము లేదు. ఎందుకు అంటే ఒకదానికొకటి మూలంగా తెలుస్తుంది. విచారిస్తే పంచభూతాలకు మూలం లేదు. భూమికి నీరు అన్నప్పుడు భూమి నీళ్లు కలిసే ఉన్నాయి. ఈ రెంటికి కలిపితే అగ్ని మూలం, ఈ మూడిటికి కలిపితే గాలి వాయువు మూలం, ఈ నాలుగిటికి కలిపితే ఆకాశం. దానికి మూలం చెప్పు. గాలికి మూలం ఆకాశం నుంచి వచ్చినాయి అని మనం అనుకుంటున్నాం అంతే. అది నాగేశ్వర ప్రసాద్ అనుకునేది. మనము అంటే అక్కడ బహువచనం పెట్టారు చూడండి. నేను అనుకుంటాను ఆకాశం వాయువు ఆకాశంలో వచ్చిందని ఒకరు చెప్పారు కనుక నేను నమ్మి అంటున్నాను అంతే. నిజానికి అది నరస్వప్నం. నరుడు మాట్లాడే మాట. నేను చెప్పేది సురస్వప్నం. సురస్వప్నం అంటే అర్థం ఏంటి అంటే నీకు నువ్వే తోచి ఉన్నావు, నీ నుంచి వచ్చిన నటనలు నీకు వేరుగా భ్రమించావు. దీన్ని మూల అవిద్య అంటారు. బ్రహ్మ అనేది నాదే అంటారు. నాకు బ్రహ్మకి ఇక వేరే ఇంకేమీ లేదు. బ్రహ్మ అంటే భ్రమతో కూడుకున్న బ్రహ్మను నిజమని నమ్మారు. ఆయన నాగేశ్వర ప్రసాద్ గారి కంటే వేరుగా ఉన్నట్లు భ్రమిస్తున్నాం. అంటే పూజారి వెంకటేశాని కంటే ఈ బ్రహ్మము వేరుగా ఉన్నాడని భ్రమించేటువంటిదే భ్రమ. అది బ్రహ్మ నేను ఒకటే, అనుమానమే లేదు. బ్రహ్మ నేను ఒకటే అంటే అక్కడ చెప్పిన నేను బ్రహ్మకు సంబంధించిన నేను కావూరి నాగేశ్వర ప్రసాద్ పూజారి వెంకటేశం. భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమేణోపాసకో జనః భ్రమేణీశ్వర భావత్వం భ్రమమూలం ఇదం జగత్ అని భ్రాంతిరహిత శ్లోకాల్లో మీరు చెప్పిన దానికే నా దగ్గర ఎక్స్ప్లెనేషన్ చేయించారు. భ్రమే నేను అనేది కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు. పరిపూర్ణం కావూరి నాగేశ్వర ప్రసాద్ లో లేదా? దాన్ని సూచన చేస్తున్నారు గురువు గారు. ఏనండి, పూనుకొని ఉన్నట్టి పూర్ణం ఇటువంటిదని లేనెరుక నెరిగితే అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్ లోనే కాదు
ములుగుచ్చేదానికి సందు లేకుండా పూనుకొని ఉన్నట్టి పూర్ణమిటి వంటిదని లేనెరుకను ఎరిగితే లేదు కదా ఏమనే అసలు పరిపూర్ణంలో ఎరుక లేదనేవాడు లేదు కదా. ఉమ్, రానిదని ఎట్లందునో అంటే ఎరుక పుట్టలేదని నేను చెప్పేది ఎందుకు, ఉమ్, అది పుట్టలేదు నేను చెప్పేది ఎందుకు. ఉమ్, రానిదని ఎట్లందునో సద్గురు పోనిదని ఎట్లందునో, ఎన్ని జన్మల పుణ్యమో నాకు మీలాగా ప్రశ్నించే వాళ్ళు లేకుండా ఇన్ని రోజులు నేనేం తెలియకుండా ఉంటుంది. చూసుకోండి, పూర్వజన్మ కర్మ పుణ్య విశేషమున ఉర్విలో మిము చేరి, నాగేశ్వర ప్రసాద్ గారిని చేరి. ఉమ్, మిము అంటే ఎదురుగా మాట్లాడే వాళ్ళే కదండి. అవునండి. నా ఎదురుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, వింటున్నటువంటి వాళ్ళంతా నాకు సద్గురుమూర్తులతో సమానమేనని సద్గురువే చెప్తున్నారు చూడండి. ఉమ్, పూర్వజన్మ కర్మ పుణ్య విశేషమున ఉర్విలో మిము చేరి నిర్వికారుని గంటే సర్వంబు సున్నాయనో సద్గురు సాక్షి లేకనే పాయనో. ఉమ్, చూడండి, ఆ పాండవులలో ధనంజయుడు నేనే, వృష్ణి వంశస్థుల్లో వేదవ్యాసుడు, వృష్ణి వంశస్థుల్లో కృష్ణుడు నేనే అన్నారు కదా. ఉమ్, అంటే కృష్ణుడు గాని, అర్జునుడు గాని, వ్యాసుడు గాని, మీరు గాని, వింటున్నవారు గాని అంతా సర్వము పరిపూర్ణం అండి. ఆ, సర్వము పరిపూర్ణము నాగేశ్వర ప్రసాద్ జీవించి ఉండగానే అపరోక్షమైనప్పుడు, ఉమ్, మరి పూజారి వెంకటేశానికి నాగేశ్వర ప్రసాద్ ద్వారా సూచన జరిగినప్పుడు, ఉమ్, ఈ ధరలో మీ బోధ యాది మరుద్దామన్న మరుపురాదన్నటికి నోదయ సాగర బాధలన్నీ బాసెను సద్గురు భ్రాంతులన్నీ దీరెను. అదే. అయ్యమియమని అనుట అరే రే 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 అరే రే 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 అనుట ఉళ్ళక్కి అనేవాడు లేదు. ఉమ్, సురస్వప్నాన్ని గురించి విచారించి చూస్తే ఉమ్, అయము ఏమో అను అది పరిపూర్ణమో ఇది పరిపూర్ణం అని చెప్పేదానికి గాని, ఉమ్, పరిపూర్ణంలో తోచిన ఎరుక ఇది అది అని గాని, ఉమ్, దీనికి మూలం లేదని స్పష్టంగా తెలిసిపోయిన తర్వాత ఉమ్, అనేవాడు ఉళ్ళక్కి అని అర్థం. ఉళ్ళక్కి అంటే లేదని, లేదు. ఉమ్, అనేవాడు ఉళ్ళక్కి అని తెలిస్తే, ఉమ్, అంటే సృష్టికర్తగా 25వ వాడు జ్ఞాత లేనివాడని తెలిస్తే ఉమ్, 26వ నెంబర్ వేసి అని తనిగా మళ్ళీ 25ని 26ని తనిగా చూపించేది. ఇప్పుడు మీకు నేను అదేనండి. ఆ, నిద్రపోయిన తర్వాత నిద్ర ఎట్టుంది నేను మీకు చూపించేది నా వల్ల అవుతుందే? లేదండి. ఉమ్, నిద్రపోయేది నువ్వే కదా. అంతే కదా. సో మీ అనేది ఏంటంటే అది పరిపూర్ణం, అది మాయాన్ని విచారించేవాడే లేడు. అది పరిపూర్ణము, ఇది మాయను విచారించేవాడు లేదనగా చెప్తాను. ఇది అదేనండి. ఉమ్, ఎట్లా అయ్యా, మీరు నిద్రపోండి అని నేను చెప్పిన తర్వాత ఉమ్, మీకు నిద్ర వస్తుంది, మీరు నిద్రపోతారు అనుకోండి. ఉమ్, నాగేశ్వర ప్రసాద్ ఇది మీరు, ఉమ్, ఇదిగో ఇది మీ నిద్ర ఉమ్, అని మీ నిద్ర వచ్చి చూపించేది నీకైతే లేదు. అదే మీకు చెప్పింది. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడని గాని మాయా ప్రపంచం అని గాని విచారించేవాడు ఇక అసలు లేడు. అదే కదా నేను చెప్పింది ఇంతగా. అదేలేండి. ఉమ్, లేనెరుక నెరిగితే లేదు కదా ఏమన్నా. ఉమ్, లేనెరుక నెరిగిన మన పరిపూర్ణాన్ని ఎరిగేదానికి లేదండి. మనం అదేలేండి. అదేలేండి. మనం తెలుసుకున్నది లేనెరుక లేదని అంతే. ఆ, అడుకోపారి పరిపూర్ణము భగవంతుడు పరిపూర్ణం. అది తర్వాత ఉమ్, పరిపూర్ణంలో ఎరుకుంటే ఉమ్, మళ్ళీ విచారిద్దాం కావాలంటే. అదేలేండి. ఉమ్, కాబట్టి పూర్వజన్మ కర్మ పుణ్య విశేషమున ఉర్విలో మిముజేరి నిర్వికారుని గంటే సర్వంబు సున్నాయనో సద్గురు సాక్షి లేకనే పాయనో. ఉమ్, కాబట్టి ఉన్న పరిపూర్ణమున ఎన్న ఈ లేనెరుక ఎన్నడూ లేదనుచు ఎన్నో సాటువులతో మీరు విన్నవించగ వింటెను సద్గురు సున్న జన్మం బాయను. ఉమ్, సున్న జన్మ అదేలేండి. ఉమ్, చూసుకోండి, 0 = 360 degrees. ఉమ్, సున్నా అంటే 360 డిగ్రీలు అని అర్థం. అదేలేండి. ఉమ్, 360 డిగ్రీలు అంటే సున్నా అని అర్థం. అది 0 అంటే 360 డిగ్రీల లెక్క. అంతే కదా గురువు గారు. ఇటు తిప్పి అటు తిప్పినాక 2 సున్నే. నేనేమో పెద్ద ఈక్వేషన్ చెప్పేసినట్టు, సూత్రం చెప్పినట్టు ఏడుంది. ఎడిదిప్పి అంతే, 0 ఎడిదిప్పినా 0నే. బాగుంది. అనవసరంగా ఒకటేసుకుని మళ్ళీ ఎడం పక్క సున్న పెట్టేది ఏంటికి మనం ఇంకా? బాగుందండి, చక్కని. ఓకే. సున్నా విచారించి సున్నా లేదని సున్నా తెలుసుకున్నప్పుడు మళ్ళీ ఎడం పక్క ఒకటేసి మళ్ళీ ఎడం పక్క సున్న పెట్టి ఎవడున్నాడు దానికి ఎంత ఎడా చూసుకోండి. అదే పనిగా ఒకటి పక్కన సున్న పెడితే మళ్ళీ ఎడం పక్క సున్న పెడితే ఎంత పెట్టేవాడు ఎవడున్నాడు ఇడా? అదే చెప్తాను.
ఇనిషియల్ గా నాలాంటి వాడికి అర్థం కావడానికి చెప్పడం వాళ్ళు లేకపోతే వాళ్ళకి తెలుసు. అంటే మన లాంటి వాళ్ళకి అర్థం కావడం చెప్పి నెక్స్ట్ రేపు ఏం చేస్తారంటే దీన్ని ఉమ్, లేదు కదా ఉమ్, లేని నేను అని మొదలు పెడతారు రేపు. ఉమ్, లేని నీవు లేని స్థానంబు పరిపూర్ణం. ఉమ్, క్లారిటీ అండి. రేపటి నుంచి ఇంకా అద్భుతమైనటువంటి వివరణలు ఉంటాయి. ఆ వివరణలంతా కూడా మనం లేఖని వినడాన్ని నేర్చుకోవడానికి ఉంటాయి. ఉమ్. దీన్ని నేర్చుకోలేని వాళ్ళు ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని గురించి మనం జ్ఞానయజ్ఞం 2వ భాగంలో చూద్దాం రండి. అలాగే. ఎంత చెప్పినా వీళ్ళకి ఎందుకు అర్థం కాదు తెలుసా? ఉమ్, ఏం చేయమంటారు చెప్పండి? వాళ్ళ పరిస్థితి ఎట్టుందో ఒకసారి చూపిస్తున్నారండి. ఉమ్, వాళ్ళు ఈ యొక్క శూన్య ప్రపంచంలో, ఆ, ఎరుక ప్రపంచంలో కొంతమంది ఉన్నారండి. ఉమ్, వాళ్ళకు ఎరుక గట్టిగా పట్టింది, ఇది నిజం అనుకునేసినారు వాళ్ళు. అవును. వాళ్ళు ఏమంటారంటే ఉమ్, ఆసురీ దోషము వాళ్ళని ముట్టడించింది, గట్టిగా ముట్టడించేసింది, ఫుల్గా ముట్టడించిందండి. ఉమ్, ఎరుక నమ్మేశారు వాళ్ళు. ఎంత చెప్పినా ఏంటంటారు ఉమ్, వాళ్ళు. దానికి ఏదో ఉండాలి, దానికి ఏదో లేదు, అదంతా ఇదే నిజం అంటారు. లాస్ట్ విచారించి ఏమంటారు? చాలా మంది పరిపూర్ణ ప్రబోధలు వచ్చి ఉపదేశం తీసుకున్న వాళ్ళు కూడా చూసుకోండి, ఉమ్, అన్ని సరేనండి, నాకు తెలియని పరిపూర్ణం అది లేదండి అంటాడు. ఉమ్, అది ఉంటే నాకు తెలియదు కదా, నాకు తెలియదు కాబట్టి అది లేదంటాడు. ఉమ్, దీనికి కారణం ఏం తెలుసా? ఉమ్, ఎరుక ప్రపంచాన్ని గట్టిగా నమ్మేశాడు. ఉమ్, కళ్ళలో ఉండేవాడు కళని నమ్ముండా? ఉమ్, కళ్ళలో ఉండేవాడు కళని నమ్మాడు. ఉమ్, వాడే మేలుకుంటేనే కళ అబద్ధం అని తెలుస్తుంది. ఉమ్, ఊరికే నేను మేలుకొని వానికి ఎందుకు, పక్కన ఉండేవాడు మేలుకుంటే వాడికి కళ అబద్ధం అని తెలుస్తుందా? లేదు. కలగంటున్న వాడు మేలుకుంటేనే, ఉమ్, వాడు మేలుకోనంత వరకు వాడి బతుకు నరకమేనండి. ఉమ్. ఆ నరకంలో వాడు ఎట్టుంటాడు? కమాన్. శ్రీ భగవాన్ వాచ శ్రీ భగవాన్ ఉవాచ ప్రవృత్తించ నివృత్తించ ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురా. జనానః విదురాస అసురాః. వాడిని జన అన్నాడు, జన్మించి నశిస్తూ ఉంటాడు. ఎన్ని జన్మలకైనా లెక్కే లేదు ఇంక వాడికి. ఉమ్, ప్రవృత్తించ నివృత్తించ ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురా. జనానః విదురాసరాః. న శౌచం నాపి చాచారో న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. న సత్యం తేషు విద్యతే. వీడికి ఈ జన్మలో ఇంకా పరిపూర్ణాన్ని తెలుసుకునే అవకాశం లేదండి. ఉమ్, నన్ను ఏం చేయమంటారు చెప్పండి? ఇంక వాళ్ళ కర్మ ఇది వినికిడి జ్ఞానం పైనే ఆధారపడి కనిపించేదే నిజం అనుకుంటాడు. భౌతిక శరీరానికి చెవులతో వినేది నిజమని, కంటికి కనిపించేది నిజమని భావించేసిన వాడిని నేనేం చేయమంటారు చెప్పండి? ఉమ్, 4 సంవత్సరాల క్రితం మణి గారు పిలుచుకొని వచ్చారు. ఒక ఆయన్ని బాగా కాషాయవస్త్రం కట్టుకుంటాడు, నాకు మామయ్య వరుస అవుతాడు ఆయన. ఉమ్, ఆయన పిలుచుకొని వచ్చి, వీళ్ళంతా నా దగ్గర ఉపదేశం తీసుకోవాలనుకుంటున్నారండి, ఉపదేశం ఇచ్చేదానికి నేనే ఆడుండా, తీసుకునేదానికి వీళ్ళు ఆడుండారు, ఉమ్, గురువు గారు వీళ్ళకి ఏదైనా చెప్పండి అంటే అప్పుడు మొదలెట్టిన వాళ్ళకి నేను ఈ సూచనలన్నీ తెచ్చే ప్రయత్నం చేశాను. ఉమ్, లాస్ట్ లో ఏమని అన్నాడు తెలుసా? ఉమ్, గంట బోధించిన తర్వాత, ఉమ్, అరే మా అబ్బాయి ఇంత చిన్న వయసులో ఇంత స్పష్టంగా చెబుతున్నాడు, అయినా నాకు అర్థం కాలేదంటే, ఉమ్, నేనేమన్నా కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఊరిగా సొరకాయల స్వామి ఉన్నాడు అంట నారాయణవనంలో. ఉమ్, ఆ సొరకాయల స్వామి గుడికి పోయి చేస్తే ఈ పూజారి వెంకటేశ్వర చెప్పేది నాకేమైనా అర్థమవుతుందా అంటాడు ఆయన. ఉమ్, అంటే గంట నేను చెప్తా ఉండేటప్పుడు ఆయన సొరకాయల స్వామి మీదనే మనసు పెట్టుకున్నాడు. ఎవరు వద్దన్నారు పోయేదే. ఉమ్, అంటే అర్థం ఏంటంటే వీళ్ళు చెప్పేటప్పుడు మనం చెప్పేది వినేది విరక్తి పుట్టి వేరే ఆలోచిస్తుంటాడు అనమాట. ఉమ్, కాబట్టి ఇటువంటి వాడు ఎన్ని జన్మలకైనా కడతేరే వీలు లేదు అని మరి కృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్తున్నారు చూడండి. ఉమ్, వీళ్ళను ఆసురాహ అంటారండి. ఉమ్, ఆసురాహ అంటే రాక్షస స్వభావము కలిగినటువంటి వారు, ఉమ్, జనన మరణములను నమ్మినటువంటి వారు ఉమ్, కనుక జనాహ. ఉమ్, వాళ్ళను ప్రారంభంలో కందార్థ దరువులో పిలిచాడు ఆయన. జనులార జనన మరణములు దాన్ని జనులార జనన మరణములను తొలగందోయజాలు అంటాడు కృష్ణ ప్రభు కూడా వాళ్ళని పిలిచాడు. ఉమ్, ఉమ్, మీరు పరిపూర్ణ బోధన ఎన్ని జన్మలకైనా వినండి, ఈ జన్మలో కాకపోతే ఏ జన్మలోనైనా కడితే ఆడతారు, ముందు పరిపూర్ణ బోధన వినండి 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 అంటారు అనమాట. ఉమ్, జనాహ. మరి ఈ బోధ ఇష్టం లేని వాళ్ళు ఎట్టుంటారంటే, ఉమ్, ప్రవృత్తి నివృత్తి ఉమ్, 2 పదాలు. ప్రవృత్తి అంటే చేయదగిన స్వధర్మం అండి. ఉమ్,
చేయదగిన పని తప్ప మిగతా అన్ని చేస్తాడు వాడు. ఉమ్, కానీ ఎందుకు తెలుసా, చేయదగిన పని ఇదే అని దానిపైన సరైన అవగాహన లేక ఉమ్, ఇది నేను చేయదగింది, ఉమ్, ఇది నేను చేయదగిందని వాడికి తెలియడం లేదు. ఉమ్. కొన్ని ఉదాహరణ చెప్తాను. ఆ, హ్యూమన్ వాల్యూస్ అంటే ప్రొఫెషనల్ ఎథిక్స్, మానవ విలువలు వృత్తి ధర్మాలు అనే క్లాస్ లో ఒక లెక్చర్ అంటాడు అన్నమాట. ఆ, అదేంటండి, నాకు ప్రమోషన్ కావాలి అనేది న్యాయమే కదండి, నేనేం కోరరాని కోరిక కాదు కదండి అంటాడు ఆయన. ఉమ్, నేను లెక్చరర్ గా ఇన్ని సంవత్సరాలు సర్వీస్ అయిందండి, ఆ, నాకు ప్రమోషన్ కావాలని కోరుకోవడం తప్పేలా అవుతుందండి అంటాడు ఆ, ఆయన. ఉమ్, మనం ఏం చెప్పాలి చెప్పండి? ఉమ్, డ్యూటీ, డూ యువర్ డ్యూటీ యాజ్ డ్యూటీ, ఇది ప్రబోధ. ఉమ్, నీ ఇప్పుడు ఉండే డ్యూటీ ఎంత చక్కగా న్యాయం చేస్తున్నావు అది చూడవయ్యా ముందుగా. ఉమ్, ఎప్పుడు నువ్వు రాబోయే ఉద్యోగం ప్రమోషన్ ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఇప్పుడు పిల్లలకి పాఠం ఏం చెప్తావు చెప్పినాయన? ఉమ్. ఇప్పుడు చేయాల్సిన పని చక్కగా చేయగలవా? చేయలేదు. అది ఎందుకంటే ఎక్కడో ఏదో వస్తుందనే ఆలోచనతో ఉండేటువంటి వాడు ఇప్పుడు వినలేడు. వాడి జనన మరణాలు వాడికి తప్పదండి. ఉమ్, కాబట్టి ప్రవృత్తే తెలియలేదు వాడికి, ఇంకా నివృత్తి ఏం తెలుస్తుంది? ప్రవృత్తి అంటే చేయదగిన పని అండి. చేయదగిన పని. బాగుంది. రైట్. ఉమ్, ధర్మ ప్రవృత్తి, స్వధర్మ ప్రవృత్తి. ఉమ్, ఇప్పుడు చేయాల్సిన పనే తెలియదు ఈయనకి. మనం చేయకూడని పని గురించి మనం చెప్తే మాత్రం ఈయనకి తెలుస్తుందా? ఈయన కర్మ ఈయన వదిలేయండి. అదేలేండి. కానీ కృష్ణ పరమాత్మ వదలలేదు పాపం, అటువంటి వారికి కూడా బోధిస్తున్నారు. ఉమ్, ఈయనకి అటువంటి వారు అంటే అటువంటి గుణాలు నాలో ఏమైనా ఉంటే అవి తొలగించుకుంటానేమోనని ఆయన కరుణ పాపం. ఆ, ప్రవృత్తి గాని నివృత్తి గాని అంటే చేయదగిన పని ఇది అని గాని చేయకూడని పని ఇది అని గాని నా విదుహు, వాళ్ళు తెలుసుకోలేరు. ఉమ్, నా విదుహు అసురాహ. ఎందుకు? వాడికి జనన మరణాలే ఇష్టం. ఉమ్, వాడు కంటికి కనిపించే వస్తువుని తప్ప కంటికి కనిపించకుండా ఉండే పరిపూర్ణాన్ని వాడు నమ్మలేడు. ఉమ్, ఎందుకంటే వాడి కంటికి కనిపించాలన్నమాట. పుస్తకం కనిపించినట్టుగా, సెల్లు కనపడినట్టుగా వాడికి కనపడాల. కనపడాలి. వాడికి కనపడాలంటే వీడు లేదు దాంట్లో. ఆ, ఉదాహరణ ఏమో చెప్తున్నాను నాయన, కలగనేటప్పుడు కలగనే నువ్వు కూడా ఉన్నావు కాబట్టి నీ కళ్ళలో నీకు కనిపిస్తా ఉంటుంది. ఉమ్, జాగ్రత్తలో కూడా ఇప్పుడు వినేటువంటి నువ్వు ఉన్నావు కాబట్టి విన్నిన దాన్ని ఆలోచిస్తూ ఉన్నావు. ఉమ్, పరిపూర్ణంలో శబ్దము గాని దాని అర్థము గాని లేదు నాయన. ఉమ్, అది మాట లేనట్టి బయలు తండ్రి. ఉమ్, అది శబ్దార్థములకు అతీతమైంది నాయన. ఉమ్, కాబట్టి అది పంచ విషయాలకు అతీతమైంది. దానికి అవయవాలు లేవు. అది శూన్యం కాదు, శూన్యాతీతం. అది ఉమ్, ప్రపంచం శూన్యమయ్యా ఉమ్, అని చెప్తే వాడు 24 గంటల కిందికి ఉంటాడు కాబట్టి వాడు బయటికి చూస్తూ ఉంటాడు, దాని లోపలికి చూడలేడు వాడు. చూడలేదు. ఉమ్, తేషు, వారిలో, ఇలా తెలియని వారిలో ఉమ్, శౌచం ఉండదండి. శౌచం. అదే గురుగారు. ఉమ్, ఉమ్, ఉమ్. శౌచం అంటే అంతఃకరణ శుద్ధి అండి. అవును. వాడు అంతఃకరణలో అది కావాలా ఇది కావాలని వాడు లెక్కలు వేసుకుంటా ఉంటే వాడికి పరిపూర్ణ బోధనే యాడ్ చేసేది. అవును. అంతఃకరణంలో ఉమ్, ఏదో కావాలంటాడు, ఉమ్, ఏం కావాలంటే చెప్పడు. ఉమ్, ఏదో దీనికి మూలం ఉందంటే నేను స్పష్టంగా మీకు క్లియర్ గా చెప్పేశాను. విత్తన ఇప్పుడు మనకు కనిపిస్తా ఉండే చెట్టుకు విత్తనం మూలండి, మూలం కదా. అవును. విత్తనానికి చెట్టు మూలం కదా. అవును. ఇది 24లో లెక్క. ఉమ్, 25 పురస్వప్నంలో చూడండి. ఉమ్, ప్రపంచానికి శూన్యం మూలం. ఉమ్. శూన్యం పంచభూతాల్లో ఒకటే వేరేనా? పంచభూతాల్లో ఒకటి గురుగారు. శూన్యానికి శూన్యమే మూలం, శూన్యాతీతమే నువ్వు నాయన. ఉమ్, నువ్వు పరిపూర్ణుడు తండ్రి. ఉమ్, కాబట్టి వాళ్ళకు అంతఃకరణంలో ఎరుక పుష్కలంగా ప్రపంచాన్ని నమ్మి ఉండడం వల్ల నా విద్యతే, ఇది తెలుసుకునే అవకాశం మనకి లేదండి. లేదు. ఉమ్, ఎందుకంటే ఆచార నా, అతను సత్కర్మ పరాయణుడు కాదు. ఉమ్, ఎవరు? రాక్షస గుణములు కలిగినటువంటి వాడు ఉమ్, సత్కర్మాచరణుడు కాదు. ఉమ్, కాబట్టి అతనికి సత్య భాషణం ఉండదు. కాబట్టి సత్యం అతను తెలుసుకోలేడు. ఇప్పుడు అతనికి పరిపక్వత లేదు నాయన. ఉమ్. అలా పరిపక్వత లేనటువంటి వారికి చెప్పిన ఉపయోగం లేదు. వాళ్ళ స్థితిని గురించి జ్ఞానేశ్వరి ఏం చెప్తారో చూద్దాం. చూడండి, చాలా గురుగారు. 12 నిమిషాల్లో జ్ఞానేశ్వరి అసుర సంపదలో ఉమ్, విస్తారంగా చెప్పదలుచుకున్నాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి 19వ శ్లోకం వరకు మొత్తం అసుర సంపదే. అదే. కృష్ణ ప్రభువులు పరిపూర్ణాన్ని గురించి చెప్తే కృష్ణ పరమాత్మ పరిపూర్ణంలో లేనిరుక ఎట్టా ఇబ్బంది పడుతుందో జనన మరణాల్లో అది చెప్తూ ఉంటాడు. వీళ్ళిద్దరికి భలే కాంబినేషన్ కుదిరిందండి. ఆ,
రేపు నుంచి పూర్తిగా అదే కృష్ణ ప్రభువులు పరిపూర్ణం చెప్తాడు, కృష్ణ పరమాత్మ ఎరుకు గురించి చెప్తాడు. తీసుకోండి జ్ఞానేశ్వరి భగవద్గీత తీసుకోండి. 7వ శ్లోకానికి జ్ఞానేశ్వరి చెప్పినటువంటి వ్యాఖ్య చూద్దాం ఒకసారి చూడండి. వీళ్ళకి పుణ్యకార్యములు ప్రవృత్తి గాని పాప కార్యముల నివృత్తి గాని వీళ్ళకు తెలియదండి. ఇది పుణ్యము ఇది పాపము నిర్ధారించేటువంటి జ్ఞానమే వాడికి లేదు. వాడు అజ్ఞాని, వాడు ఎట్లా పాటిస్తాడండి? వాడి మనసు ఘోరమైన అంధకారంతో నిండి ఉంటదండి. ఘోరమైన అంధకారంతో నిండి ఉంటదండి. ఎందుకంటే ఒకసారి గబ్బిలం ఇంట్లో దూరింది మా ఇంట్లో. ఇది నిన్న పిల్లకాయలకి గబ్బిలం పాఠం చెప్పడం వల్ల వచ్చింది నాకు ఐడియా, అంతే. 4 లైట్లు వేసి పెట్టినాను. తెల్లారితో 3 గంటల టైము భగవద్గీత ప్రాక్టీస్ చేస్తున్నా. విశ్వరూప సందర్శన యోగాన్ని నేను కాలేజీలో పైన బిల్డింగ్ లో కూర్చొని, అప్పుడు ఒక గబ్బిలం దూరేసింది. ఫుల్ తిరుగుతా ఉంది, నా తలకాయ చుట్టూ తిరుగుతా ఉంది పాపం. బయట పంపించాలంటే ఏం చేయాలని కొంచెంసేపు ఆలోచించిన. అరే మనకు పగులు గాని దానికి చీకటి కదా పాపం. అది పక్షి కాదు, అది జంతువు కాదు, అది పక్షి అంటే హాయిగా గాల్లో ఎగిరిపోవాలి. అది జంతువు కాదు, పక్షి చేద్దామంటే అది పాలిచ్చి పెంచుతుంది పిల్లకాయలని. ఏమండి గురుగారు? గబ్బిలం పాలిచ్చి పెంచుతుంది. అది పిల్లల్ని పాలిచ్చి పెంచుతుంది. అది చీకటి ఎక్కడుంటే అది ఆడ ప్రత్యక్షం అవుతుంది. అది మిస్ అయ్యి వెలుతురులోకి వచ్చేసింది. అదే బయట తిరుగుతా ఉండి మిస్ అయ్యి వెలుతురులోకి వచ్చేసింది. మనకు వెలుతురు కానీ దానికి చీకటి కదా పాపం. బయట పంపించాలంటే ఎట్టా అని మెయిన్ డోర్ ఓపెన్ చేసి అన్ని లైట్లు ఆపేసా, అంతే, ఇంకేం లేదు. అది బయట పోయేది నాకు కనపడదు కానీ దానికి భలే కనిపిస్తుంది. అన్ని లైట్ల డోర్ ఓపెన్ చేసి అన్ని లైట్లు ఆపేశారనమాట. ఇప్పుడు నా తలకాయ చుట్టూ అది తిరగదు. అజ్ఞాని ఏమనుకుంటాడు చూడండి, విషయం తెలియకపోతే ఒరే ఇది నా తలకాయని టార్గెట్ చేసింది, గబ్బిలో నా నెత్తిని కూర్చుంటా ఉంది అనుకుంటాడు అనమాట. నో మనకు వెలుతురు, దానికి చీకటి పాపం. ఇప్పుడు అట్లా ఘోర అంధకారం నుండి ఉంటాడు. ఆ రోజుల్లో జాషువా పాప మట్టే రాసినాడు పుస్తకం కూడా, గబ్బిలం అని పేరు పెట్టాడు దాన్ని. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అనబడుతున్నటువంటి వాళ్ళు ఆయనకు పంచముడట. కాబట్టి ఇది కుదరదండి, పంచముడు లేదు, షష్టముడు లేదు. ఇంకొక ఆయన షష్టముడు అని కవిత కూడా ఆయన రాసింది. అయ్యా మానవులంతా సమానమే, అందరూ జ్ఞానులే, అందరూ గొప్ప వాళ్ళే, అందరికీ పరిపూర్ణాన్ని తెలుసుకునే అర్హత ఉంది ఉంది ఉంది. గుర్తుపెట్టుకోండి. మతములన్నీ మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును, అంత స్వర్గ సుఖంబులన్నవి అవని విలసిల్లున్ అని గురుజాడ. ఈరోజు గురుజాడ జయంతి. గుర్తుపెట్టుకోండి, గురుజాడ అప్పారావు చెప్పినట్టుగా అందరూ పరిపూర్ణ బోధకు అర్హులు. గుర్తించండి. నాకు అర్హత లేదు, నాకు అర్హత లేదు ఎవరు అనుకోబాకండి. సరే, మళ్ళీ అజ్ఞానుల దగ్గరకు వచ్చేద్దాం. వీళ్ళు ఆ గబ్బిలం లాంటి వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఇంకొక ఎగ్జాంపుల్ గుర్తు వచ్చేసింది నాకు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. ఇప్పుడు క్లాస్ జరుగుతా ఉంటే మంచి పాఠం, మాస్టర్ పాఠం చెప్తా ఉంటే కాలేజీకి వచ్చి బయట క్యాంపస్ లో తిరుగుతా ఉంటాడు. వాడు గ్రౌండ్ లో తిరుగుతా ఉంటాడు. వాడు ఊరికే ఉన్నాడు, గ్రౌండ్ లో తిరుగుతూ క్లాసులో పిల్లకాయలకు ఫోన్ చేసి పిలుస్తాడు వాళ్ళని కూడా బయటకి. వాడు గబ్బిలం లాంటి వాడు అని చెప్పి నేను క్లాసులో వాళ్ళని. ఎందుకంటే లైట్ వెలుతురులో దానికి కళ్ళు కనపడకుండా ఇబ్బంది పడతా ఉంటే నేను డోర్ ఓపెన్ చేసి లైట్లు ఆపేస్తే హాయిగా చీకట్లో ఎగిరిపోయి జాలీగా ఉండదు. అది దానికి చీకటి జాలి. నా ప్రిపరేషన్ నేను కొనసాగించా. అట్లా చూడు, అంటే పరిపూర్ణ ప్రబోధ వినే వాళ్ళలో కూడా 2 రకాలు ఉంటారని చెప్తున్నా మీకు నేను. క్లాసులో కొంతమంది పాఠం వింటా ఉంటే వీడు గ్రౌండ్ లో డిగ్రీ కాలేజీ చదువుతూ జీవితాన్ని మలచుకోవలసినటువంటి ప్రాయంలో మంచి వయసులో ఉండేటువంటి వీడు కాలేజీ గేట్ బయట నుంచి కాలేజీలో వినే పిల్లకాయలని పిలుస్తాడు. వాడు గబ్బిలం లాంటి వాడు. వాడికి ప్రవృత్తి తెలుసు, నివృత్తి తెలుసు. రెట్టవాడు అంటే తెలుసా, జ్ఞానేశ్వరి చెప్తాడు, నేను చెప్పేది ఎందుకు కానీ. పట్టు పురుగు ఏం చేస్తుందంటే బయటకు రావాలనే ఆలోచన ఉంటుంది దానికి. అది జ్ఞానేశ్వరి చెప్తున్నారు చూడండి. పట్టు పురుగు ఏం చేస్తుందంటే, కోశం అంటే సంచి అండి. పట్టు పురుగుకు సంచి ఎవరు ఏర్పాటు చేసినారు చెప్పండి? అది ఎట్లా ఏర్పాటు చేస్తారు తెలుసా? ఏమి జోక్ చెప్పాడండి జ్ఞానేశ్వరి ఇక్కడ. అది గూడు కట్టేటప్పుడు చంద్రికలో దాన్ని వదిలితే పట్టు పురుగు దాని చుట్టూ అదే గూడు కట్టుకునేస్తుంది. బయట వచ్చేదానికి దారెట్ట. అజ్ఞాని కూడా
తన సావు తానే కొని తెచ్చుకుంటాడు. అరే మానవ జన్మ వచ్చేసిందిరా, ఇంక సావు లేదురా అంటే వాడు సావు వాడే సంస్కారాలు పోగేసుకుంటే సంచితము ఆగామి ప్రారంభి వాడు చుట్టూ వాడే తిరుగుకుంటే బంతి మీద సీమలాగా నేనేం చేయాలండి? ఈ దశలో పట్టు పురుగు చాలా మంచి ఉదాహరణ. అదే చెప్తున్నా, పట్టు పురుగు తన చుట్టూ తానే గూడు కట్టుకొని తానే ఇరుక్కుంటారు దాంట్లో. అజ్ఞాని కూడా అంతే కదా. అది అట్లా ఇరుక్కుంటాడు. మనం ఏం చేయమంటారు చెప్పండి? వాళ్ళని బయట పోయేసి వాడిని సెల్లు పెట్టుకొని వచ్చి ఇంట్లో బీరువాలో పెట్టుకొని ఆ రోజు మాత్రం క్లాసులో తెచ్చి మరుసటి రోజు మళ్ళీ మామూలే వాడికి. ఏం చేయమంటారు చెప్పండి? కుక్క తోకని ఎన్ని సంవత్సరాలు నేరుగా స్కేల్ పెట్టి కట్టి పెట్టినప్పటికీ ఇప్పితే మళ్ళీ వంకర టింగ్ అని తిరుక్కుంటారు. అది అట్లాంటి వాడు ఇలా ఏం చేయమంటారు చెప్పండి? కాబట్టి ఆ పట్టు పురుగులాగా మూల అవిద్యలో సృష్టికర్త కూడా అజ్ఞాని. మూల అవిద్య అంటారు దాన్ని. మూల అవిద్యలో నుంచి మానవ జన్మ వస్తానే వాడు పరిపూర్ణుడుగా వెలుగొందేదానికి అవకాశం ఉంది. అది చెప్పింది సరిగ్గా ఈయన ఆచరిస్తే కదా. నా పిచాచారో ఆచరణయుక్తుడు కాకపోతే వాడు మూర్ఖుడు అంటాడు. నెక్స్ట్ మూర్ఖుడు ఏమంటాడు? ఆచారం లేదు వాడికి, ఆచరణ యోగ్యత లేదు వాడికి, వాడు మూర్ఖుడు. వాడు ఎట్టేటోడు తెలుసా? తన సంపద అంతా దొంగ చేతికి అప్పగించేవాడు. వాడు దొంగ చేతికి అప్పగించేటప్పుడు ఇది నాకు సేఫ్టీ నాకు కాదని ఆలోచించడు. కాబట్టి వీడు దొంగ గురువులనే నమ్ముతాడు. వీడు మూర్ఖుడు. వీడు అరే నా దగ్గరకు వస్తే నీకు అన్ని వచ్చేస్తాయి, నీ తలకాయ పైన నా చేయి పెడితే నీకు అంతా వచ్చేస్తుంది అంటే దాన్ని నమ్ముతాడు వీడు. ఈయన ఏం చేయమంటారు చెప్పండి? కాబట్టి ఇది ఇతని వల్ల నాకు జ్ఞానం లభిస్తుందా లేదా, ఇతను జ్ఞానంగా ప్రవర్తిస్తున్నాడు ఇదే చెక్ చేయడం అనమాట. వాడి దగ్గరికి పోతే నాకేం వస్తుంది అనేటోడు దొంగ, వీడిని చేరదీసేవాడు ఇంకో దొంగ. ఈ రీతిన అసురు జనులు ప్రవృత్తి నివృత్తుల గురించి ఏమాత్రం తెలియకుండా శౌచం అంటే అంతఃకరణ శుద్ధి లేక భౌతిక ప్రయోజనాలను ఆశించి పరిపూర్ణ బోధ చెబుతూ ఉండేటువంటి వాళ్ళకి పరిపూర్ణ బోధ రాదు. నామ మాత్రానికైనా వాళ్ళలో కల్లోనైనా వాళ్ళలో పరిపూర్ణం అనే దాని గురించి వాసన కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళంతా నమ్ముండేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చూసుకోండి, రాక్షస బొగ్గుని నల్లగా ఉండే రాక్షస బొగ్గుని కడిగి తెల్లగా చేసే వాళ్ళైతే ఈ దొంగ గురువుల్ని ఈ దొంగ శిష్యుల్ని మార్చేదానికి నవల కాదండి. ఇది జ్ఞానేశ్వరి చెప్తున్న మాట, నేను చెప్పేది కాదు. రాక్షస బొగ్గుని తెల్లగా చేయాలంటే నవలైతుందా? కాకి తెల్ల కాకి పుట్టాలంటే వీలైతుందా? కాకి ఎన్నిసార్లు గుడ్లు పెట్టినప్పటికీ దానికి కోయిలు పొదగాల్సిందే. ఒక్క కాకినైనా మీరు గుడ్డు పొదిగించండి చూద్దాం, కుదరదు. అదే విధంగా జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే ఇవ్వండి, కేవలం ఎగ్జాంపుల్ అండి. రాక్షసుడు మాంస భక్షణకు ఎప్పుడైనా విడనాడతాడా? అంటే పుస్తకాల్లో వర్ణించినట్లుగా. అవునండి. ఈ అసురి ప్రాణి కూడా శౌచం అనేది స్వీకరించదు. అంతఃకరణ శుద్ధి చేసుకోవాలనే ఆలోచన రాదు వాడికి. వాడు 10 మందిని చూసి వాళ్ళ వెనకాల వచ్చి అక్కడ ఏం దొరుకుతుంది అని వచ్చినాడు వాడికి సాధన సంపద లేదు, వాడికి పరిపూర్ణ బోధ చెప్పబాకండి, చెప్పినా ఉపయోగం లేదు వాడికి. వాడు ఎట్టంటే వాడు తెలుసా? మద్యమును ఉంచే పాత్ర ఎప్పుడు పవిత్రం కాదు. అంతఃకరణ శుద్ధి లేని వాడికి పరిపూర్ణ బోధ చెప్పబాకండి. మద్యము ఉంచే పాత్ర వాడు చిత్రం. వీళ్ళు తాగేదేమో ఇంకేం చెప్పకూడదు, మళ్ళీ ఫీల్ అవుతారు. వినే వాళ్ళు ఎవరన్నా డ్రింకర్స్ అంటే ఫీల్ అవుతారు, మళ్ళీ వద్దు. వీళ్ళు తాగేదే గలీజు, దానికి మినరల్ వాటర్ ప్యాకెట్ కావాలి. ఏం చేయమంటారు? అసలు వీళ్ళ శరీరమే కంపు. మినరల్ వాటర్ ప్యాకెట్ గ్లాసు మళ్ళీ చిత్రం. రోజు ఇంట్లో అయితే కడిగిన గ్లాస్ కడుక్కొని తాగుతాడు నీళ్ళు. మందు తాగేదానికి మాత్రం డిస్పోజబుల్ గ్లాస్ కావాలి. ఏం చేయమంటారు? ఇది ఒక ఆశ్చర్యం నాకు. కాదు కిండలు కాదండి, ఆ షాప్ ఎక్కడ బార్ దాని పక్కన ఈ వ్యాపారం పెద్దదిగా ఉంటుంది, దానికంటే వీళ్ళు ఎక్కువ సంపాదిస్తుంటారు. వ్యాపారాన్ని ఏమనలేదండి. అవధూత స్వామి ఆశ్రమంలో బాడి కుదిరిండే షాపులంతా కూడా గ్లాసులు ఈ వాటర్ ప్యాకెట్ల దాంట్లో ఎక్కువ లాభం వస్తుందంట వాళ్ళకి. ఎందుకంటే సమీపంలో బార్ ఉంది. ఇప్పుడు తాగేదే పనికిరాని దానికి వీడికి శుభ్రంగా స్వచ్ఛమైన డిస్పోజబుల్ గ్లాసు మినరల్ వాటర్ ప్యాకెట్ కావాలా? దీన్ని తీసుకుని పోయి దాంట్లో కలుపుకొని తాగుతాడు, అది కల్తీ కదా. ఏం చేయమంటారు చెప్పు?
కాబట్టి ఈ రీతిని ఇటువంటి వాళ్ళకు పవిత్రులు కాలేరు, వీళ్ళకి పరిపూర్ణ బోధ చెప్పడం వేస్ట్. వీళ్లకు శాస్త్ర ఉక్త విధానం పట్ల అనురాగం కలగదు, అంతఃకరణ శుద్ధి వీళ్ళకు లేదు. కాబట్టి వీళ్ళు ఎన్ని జన్మలకు పరిపక్వత చెందుతారో తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా మీ వలన తేటగా తెలిసెనండి. రాక్షస మనుజులంటే ప్రవృత్తి నివృత్తులు ఎరుగరు, మానసిక శారీరక శుభ్రత పాటించ వీరిరుగరు. సత్ప్రవర్తన ఉండదు వీరిలో, సత్య భాషణం ఉండదు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పించెను. సద్గురు అర్పణ అండి. మంగళం అమ్మ కానివ్వండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థములనందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థములనందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణ
లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనాజేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం